హలో అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి మేమైతే గోల్కొండ కోటను చూడడానికని వెళ్తున్నాము. నేనైతే ఇదే ఫస్ట్ టైం గోల్కొండ కోటను చూడడం. ప్రతిసారి టెక్స్ట్ బుక్లోనో టీవీలోనో చూడటం తప్పితే రియల్గా చూడలేదు. ఇదే ఫస్ట్ టైం గోల్కొండ కోటకి వెళ్ళడం. మా ఆయన చాలాసార్లే వచ్చాడంట. ఇక ఈ వీడియోలో గోల్కొండ కోట విశేషాలు చెప్పుకుందాం, చూసేయండి. ఇక్కడ ఇది కనబడుతుంది చూసారా, ఇది వచ్చేసి గోల్కొండ కోట యొక్క గోడ. ఇది వచ్చేసి గోల్కొండ కోట చుట్టూ ఉంటుంది. ఇక ఫైనల్ గా కోట దగ్గరికి అయితే వచ్చేసాం. అటు సైడ్ అయితే వెహికల్స్ పార్కింగ్ ఉంటుంది. ఇక అక్కడ మా బైక్ అయితే పార్క్ చేసేసి మెయిన్ గేట్ నుండి లోపలికైతే వచ్చేసాం. లోపల చాలా బాగుంది కదా గ్రీనరీ, చూసేయండి. ఇక లోపలికైతే వెళ్ళిపోదాం. ఇక్కడ స్కానర్ ఉంది చూసారా, ఇది వచ్చేసి ఏంటంటే లోపలికి ఎంట్రీ టికెట్ ఉంటుంది కదా, అది మనం ఇంటి దగ్గర ఉండగానే ముందుగానే బుక్ చేసుకోవచ్చు దీని ద్వారా. మేము అనుకోకుండా వచ్చేసాం కాబట్టి టికెట్ అదేం బుక్ చేసుకోలేదు. ఇక ఇక్కడికి వచ్చే టికెట్ తీసుకున్నాము. ఈచ్ వన్ వచ్చేసి 25 అంట టికెట్కి. ఇక టికెట్ తీసుకొని లోపలికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ వచ్చేసి టికెట్లు చెక్ చేస్తారు. టికెట్ చెక్ చేసిన తర్వాతనే మన టికెట్ చూసినాకనే లోపలికి పంపిస్తారు. ఇక లోపలికైతే వెళ్ళిపోదాం. చూడండి, జనాలు అయితే బాగానే మంది వచ్చారు మేము వెళ్ళిన రోజు. చూడండి, ఇది వచ్చేసి ఇక లోపలికి వెళ్ళాలి. ఇక్కడ నుండి ఇది వచ్చేసి మెయిన్ ద్వారం అన్నమాట. చూడండి ఎలా ఉందో. ఇక్కడ ఈ ప్లేస్ ఉంది చూసారా, దీన్ని గుర్తుంచుకోండి. దీని గురించి మీకు నేను తర్వాత చెప్తాను. దీనికి స్పెషాలిటీ ఉంది. ఇక లోపలికైతే వెళ్ళిపోదాం పదండి. ఈ మెయిన్ ఎంట్రన్స్ దగ్గరనే ఒక స్పెషాలిటీ ఉంటుంది. దాని గురించి నేను మీకు లాస్ట్లో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇక ఇక్కడ నుండి లోపలికి నడుచుకుంటూ వెళ్ళడమే, పదండి. ఇక ఇక్కడ నుండి కోట అందాలను, కోట విశేషాలను ఈ వీడియోలో చూసేయండి. అసలు గోల్కొండ కోట గురించి చెప్పాలంటే పెద్ద చరిత్రనే ఉంటుంది. కానీ ఆ చరిత్ర అంతా చెప్పాలంటే ఒక వీడియో సరిపోదు కదా. కాబట్టి నాకు తెలిసిన కొన్ని మెయిన్ పాయింట్స్ని ఇప్పుడైతే మీకు చెప్తాను. అసలు గోల్కొండ కోటని ఎవరు నిర్మించారంటే కుతుబ్ షాహీ రాజైన సుల్తాన్ కులీ కుతుబ్ షా నిర్మించాడు. కాకపోతే అంతకంటే ముందే 1143లో కాకతీయుల రాజైన ప్రతాపరుద్రుడు దీన్ని మట్టి కోటతో నిర్మించాడు. ఇక ఆ తర్వాత యుద్ధాలు జరగడం, ఆ తర్వాత కోట బహుమనీ సుల్తాన్ల చేతికి వెళ్ళడం, ఇక ఆ తర్వాత యుద్ధం జరిగి కోట కుతుబ్ షాహీల చేతిలోకి వెళ్ళడం జరిగింది. ఇక ఆ టైంలోనే కుతుబ్ షాహీ రాజు ఈ కోటనిక రాయితో ప్రతిష్టం చేసి అభివృద్ధి చేశాడు. 1512 నుండి 1687 వరకు దీని రాజధానిగా చేసుకొని కుతుబ్ షాహీ రాజు అయితే హైదరాబాద్ నగరాన్ని పరిపాలించాడు. ఇక్కడ ఈ ప్లేస్ ఉంది చూసారా, ఇక్కడే 26 జనవరి, ఆగస్ట్ 15 రోజు మన సీఎం ప్రసంగం అయితే ఉంటుంది ఇక్కడే. అలాగే జెండా ఎగరవేయడం కూడా జరుగుతుంది. చూడండి, ఇదే ఆ ప్లేస్. అక్కడ మీకు చూస్తే చైర్స్ కూడా కనబడతాయి. చూడండి. ఇక ఇటు సైడ్ ముందుకైతే వెళ్దాం పదండి. ఇక్కడ లోపలికి వెళ్తుంటే అయితే నాకు సేమ్ గుహలోకి వెళ్ళినట్టే అనిపించింది. చూడండి, సేమ్ గుహలోకి వెళ్ళినట్టే ఉంటుంది.
లోపలైతే అసలు చాలా పావురాలు ఉన్నాయి, ఇంకా రకరకాల పక్షులు ఉన్నాయి. మనం లోపలికి వెళ్తూ ఉంటే మనల్ని చూసి అసలు చాలా అరుచుకుంటూ శబ్దాలు చేసుకుంటూ ఉన్నాయి. లోపల వెళ్ళిన కొద్దీ చీకటిగానే ఉంది, అసలు వెలుతురు లేకుండే చాలా భయమేసింది అసలు మాకైతే. ఇక కొద్ది దూరం వెళ్ళి బయటికి వచ్చేసాము. ఇక్కడ ఈ దారి కనిపిస్తుంది చూసారా, ఇది లోపల దాకా ఉంటుంది, దానిపైనే నడుచుకుంటూ వెళ్ళాలి మనం. చూడండి సేమ్ గుహలో ఉన్నట్టే ఉంటుంది, గుహ లోపలికి వెళ్తున్నట్టే అనిపిస్తుంది మనకైతే. చూడండి గోల్కొండ కోటను చూడడానికి డైలీ చాలా మందే వస్తారు. మన ఇండియన్సే కాకుండా ఫారినర్స్ కూడా చూడడానికి చాలా మంది వస్తారు ఇక్కడికి. మేము వెళ్ళిన రోజు ఫారినర్స్ కూడా వచ్చారు చూడడానికి. చూడండి ఎక్కడ ఉన్నారు. ఇక ఇటు పైకి వెళ్దాం అనేసి ఇటు సైడ్ అయితే వచ్చాము. పైకి వెళ్ళడానికి ఇటు సైడ్ నుంచే దారి. ఇక మెట్లు కూడా ఉన్నాయి పైకి వెళ్ళడానికి. అమ్మ అసలు ఆ మెట్లు ఎక్కుతుంటే అయితే చాలా అలసిపోయాం మేమైతే. కొద్దిసేపు అలా కూర్చుంటూ రెస్ట్ తీసుకుంటూ పైకైతే ఎక్కేసాము. ఆ మెట్లయితే మామూలుగా లేవు అసలు, బండరాయితో చేసినవి కదా, కొంచెం ఎత్తుగానే ఉండి చాలా అసలు మొక్కల నొప్పే వచ్చేసింది అవి ఎక్కుతూ ఉంటే. అమ్మో అసలు అప్పటి వాళ్ళు ఎలా ఎక్కడం దిగడం చేశారో అంత ఎత్తులోకి. చూడండి అలా కొద్ది దూరం అయితే నడుచుకుంటూ వచ్చేసాం. ఇక్కడ నుండి కోట వ్యూ చూడండి అసలు చాలా బాగుంటుంది. చూడండి స్కూల్ పిల్లల్ని కూడా ఇక్కడికి టూర్కి తీసుకొచ్చారు. అప్పుడప్పుడు ఇలాంటి చారిత్రక కట్టడాల గురించి మన చరిత్ర గురించి తెలుసుకోవడానికి పిల్లల్ని ఇలాంటి టూర్స్కి తీసుకువెళ్ళడం బెటరే. వాళ్ళు కూడా ఓన్లీ పుస్తకాలలో చదివే కాకుండా ఇలాంటి ప్లేస్లకి అప్పుడప్పుడు తీసుకురావడం వల్ల చూసి కూడా నేర్చుకుంటారు, మన చరిత్ర అనేది వాళ్ళకి తెలుస్తుంది. అమ్మయ్య ఎలాగోలా ఇక పైకైతే ఎక్కేసాము. ఇక్కడ నుండి వ్యూ చూడండి అసలు సిటీ మొత్తం కనబడుతుంది. చూడండి గోల్కొండ కోట చుట్టూ ప్రహరీ గోడ ఉంటుందని చెప్పాను కదా, అదైతే అసలు చాలా పటిష్టంగా ఉంటుంది. కుతుబ్ షాహీల కాలంలో మొఘలుల చక్రవర్తి అయిన ఔరంగజేబు గోల్కొండ సామ్రాజ్యం పైకి దండయాత్రకు వస్తాడు. దాదాపు 8 నెలల పాటు దండయాత్ర చేస్తాడు, కానీ కనీసం లోపలికి కూడా రావడానికి వాళ్ళకి సాధ్యపడదు ఆ గోడను దాటుకొని, అంత పటిష్టంగా ఉంటుంది. కానీ కుతుబ్ షాహీల సైన్యంలోనే ఒక సైనికుడు మొఘలుల చక్రవర్తి సైన్యానికి హెల్ప్ చేస్తాడు.
గోల్కొండ కోటకు ఉన్న 8 ద్వారాలలో ఒక ద్వారాన్ని తెరిచి ఔరంగజేబ్ సైన్యం లోపలికి రావడానికి కుతుబ్ షాహీ సైనికుల్లో ఒకడైన ఆ సైనికుడు హెల్ప్ చేస్తాడు. ఆ విధంగా ఔరంగజేబ్ సైన్యం లోపలికి రావటం, యుద్ధం జరగటం, ఆ యుద్ధంలో ఔరంగజేబ్ గెలవటం జరుగుతుంది. తర్వాత ఇక కుతుబ్ షాహీ రాజులు రాజ్యాన్ని ఔరంగజేబ్కి ఇచ్చేయడం, ఆ రాజు దగ్గరే వీళ్ళు సామంతులుగా మారిపోవడం జరుగుతుంది. ఫైనల్ గా ఇక పైకి ఎక్కేసిన తర్వాత పైన అయితే ఇలా అమ్మవారి గుడి అయితే ఉంటుంది. ఆషాఢ మాసంలో బోనాలు జరుగుతాయి కదా, అప్పుడు ఫస్ట్ వారం ఇక్కడ గోల్కొండ బోనాలను జరుగుతాయి. అది ఇక్కడ నుండే స్టార్ట్ అవుతుంది. ఈ అమ్మవారి గుడి నుండే గోల్కొండ బోనాలు అయితే స్టార్ట్ అవుతాయి. ఇక ఇటు కొంచెం ముందుకెళ్తే మీకు స్టార్టింగ్ లో ఒక ప్లేస్ చూపించి దాన్ని గుర్తుంచుకోండి, దాని గురించి చెప్తానని చెప్పాను కదా. అదేంటంటే అక్కడ ఏదైనా సౌండ్ చేస్తే లేదా చప్పట్లు కొడితే ఇక్కడ ఈ ప్లేస్ కనబడుతుందా, ఇక్కడికి వినిపిస్తుంది. అసలు అక్కడ సౌండ్ చేస్తే ఇక్కడికి వినపడటం ఏంటి, మిరాకిలే కదా అసలు. అంటే అలా నిర్మించారన్నమాట కోటని. అంటే ఎప్పుడైనా శత్రు సైన్యాలు వచ్చినప్పుడు పైనున్న రాజుకు తెలియజేయాలంటే అక్కడ నుండి ఇక్కడికి వచ్చేసరికి లేట్ అయిపోతుంది కదా, త్వరగా తెలియజేయాలంటే ఎట్లా అనేసి అక్కడ ఏదైనా శబ్దం చేస్తే పైనున్న రాజుకి తెలిసే విధంగా అలా కోట నిర్మాణాన్ని అప్పుడు ఉన్న రాజులు నిర్మించారన్నమాట. చూసారా, అప్పుడు అసలు సైంటిస్టులు లేరు కానీ రాజులే ఎంతో తెలివితో కోట నిర్మాణాన్ని అయితే చేపట్టారు. ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ ఒక బావి ఉంది చూడండి, చాలా పెద్దగా ఉంది. ఇక్కడ నుండే నీటి సరఫరా ఉండేది కావచ్చు అసలు అప్పుడు కోటకి చుట్టూ. బావి అయితే చాలా పెద్దగా ఉంది. ఇక ఇటు వస్తే ఇక్కడ నుండి చూడండి హైదరాబాద్ సిటీ మొత్తం కనిపిస్తుంది, చూసారా. గోల్కొండ కోటలో చాలా సినిమాలు అయితే షూటింగ్ జరిగాయి కదా. ఒకటి మగధీర సినిమాలో ఒక సాంగ్ షూట్ ఇక్కడే జరుగుతుంది కదా, అదేంటో మీకు తెలిస్తే కామెంట్ లో చెప్పండి. నెక్స్ట్ ఇట్ వచ్చేసి మీకు శ్రీరామదాసు మూవీ ఐడియా ఉందా, చూసే ఉంటారు కదా. శ్రీరామదాసు మూవీలో రామదాసు క్యారెక్టర్గా నాగార్జున చేస్తారు కదా. నాగార్జునను జైల్లో వేస్తారు. ఆ జైలు ఎక్కడో కాదు, ఇదే ఆ జైలు. చూడండి, ఇక్కడ రామదాసు బందికానా అని రాసి ఉంటుంది. నిజంగానే శ్రీరామదాసుని జైల్లో వేస్తారు. ఎందుకంటే భద్రాచలం గుడిని కట్టింది ఎవరంటే శ్రీరామదాసు అని చెప్తారు కదా. ఆ గుడి కట్టే టైంలోనే రాజుగారి ఖజానాలో డబ్బు తీసుకున్నాడనే ఆరోపణతో శ్రీరామదాసుని అయితే జైల్లో వేస్తారు. చూడండి, అదే ఈ జైలు. లోపల చూడండి ఎలా ఉందో. ఇక జైల్లో వేసిన తర్వాత ఎలా శిక్షించారు, ఏం జరిగింది అనేది మనం శ్రీరామదాస్ సినిమాలో చూసే ఉంటాం కదా. పైనుండి ఆహారం వేస్తారు శ్రీరామదాస్కి. చూడండి, పైన రంధ్రాలు కూడా ఉన్నాయి. చూసారా లోపలంతా ఎలా ఉందో. శ్రీరామదాస్ వచ్చేసి పరమ రామ భక్తుడు కదా. ఆ శ్రీరామదాసు జైల్లో ఉన్న టైంలోనే ఇలా గోడల పైన రామ విగ్రహాలు, హనుమ విగ్రహాలు అయితే చెక్కుతాడు. ఇక్కడ మీకు చూస్తే అవి చాలా స్పష్టంగా కనబడతాయి, చూడండి. జైలు లోపల చూసారా ఎలా ఉందో. శ్రీరామదాస్ సినిమా చూసిన వారికి అయితే ఐడియా వస్తుంది అసలు ఎలా ఉందనేది. ఇక పైనంతా చూసేసిన తర్వాత ఇక మెల్లమెల్లగా కిందికి అయితే దిగిపోయాము. చూడండి ఇక కింద ఇక్కడ ఈ ఫిరంగులు చూసారా ఎలా ఉన్నాయో. కిందికి వచ్చేసరికి అయితే ఇక్కడ కొంతమంది అయితే దాన్ని వెయిట్ లిఫ్టింగ్ చేస్తున్నారు, కానీ అది ఎవరికి లేస్తలేదు. లేపడానికి ట్రై చేస్తున్నారు కానీ అది చాలా బరువు ఉంటుంది కదా,
లేపడానికి అవ్వట్లేదు వాళ్ళకి. చూడండి ఇక ఇటు నుంచి అయితే బయటికి వెళ్ళటానికి దారి. ఇక్కడ చూడండి గోడ ఎలా ఉందో, బండతో అసలు చాలా అద్భుతంగా కట్టారు కదా. ఇక్కడ లైట్ అండ్ సౌండ్ షో కూడా జరుగుతుందంట గోల్కొండ కోటలో. చూడండి ఇటు సైడ్ నుండి అయితే మనం బయటికి వెళ్ళొచ్చు. లోపలికి వెళ్ళేటప్పుడు ఒక వే ఉంటుంది, బయటికి వచ్చేటప్పుడు ఇంకో వే ఉంటుంది. చూడండి ఇక్కడ గోల్కొండ కోటలో గ్రీనరీ అయితే చాలా బాగుంది, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు గ్రీనరీ అయితే. ఇక ఎగ్జిట్ గేట్ నుండి అయితే కోట బయటికి అయితే వచ్చేసాము. చూడండి కోట చుట్టూ గోడ ఉంటుందన్నా కదా, చూడండి ఈ గోడ ఎలా ఉందో. అసలు ఆ సైనికుడు మోసం చేయకుంటే ఈ గోడను దాటి రావడం ఔరంగజేబ్ సైన్యానికి కుదరకపోతుండే కదా. అసలు అంత పటిష్టంగా ఉంది ఈ గోడ అయితే. ఎనీవే వీడియో ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.